అండి ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ. ఇదైతే బుధవారం రోజు మా అక్క పంపించిందండి మా ఇంటికి. నేనైతే మార్కెట్కి వెళ్ళాను, ఇంకా మా బావగారు తెచ్చి ఇంట్లో అయితే పెట్టేసి వెళ్ళాడు. ఏమేమి తెచ్చిందో మీకు చూపిస్తా చూడండి. మా పిల్లలకి ఇద్దరికి మొన్న గుడికి వెళ్ళిందండి, అక్కడి నుంచి గాజులు తెచ్చింది ఇద్దరికి, నాకు కూడా. ఇంకా బిస్కెట్స్ అవి ఒక బాక్స్లో వేసి, ఇంకా 2 బిర్యానీ డబ్బాలో ఒకటి స్నాక్స్ లాగా ఏదో వేసి మొత్తం అంతా బ్యాగ్లో పెట్టి జాగ్రత్తగా అయితే మా బావగారు తెచ్చి పంపించిందండి మా పిల్లల కోసము. చూసారా, ఇంకా గుడికి వెళ్తే అక్కడైతే తీసుకొచ్చింది ముగ్గురికి. ఇంకా మా లాస్ అయితే మా పెద్దమ్మ పంపించింది థ్యాంక్ యూ పెద్దమ్మ అని ఫోన్లు చేసి చెప్తుంది వాళ్ళ పెద్దమ్మకి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇవ్వండి మా అక్క పంపించింది మా పిల్లల కోసము. ఇంకా మీ అక్క కూడా ఇలానే పంపిస్తుందా నాకులాగానే కామెంట్ చేయండి. ఇంకా చెప్తుంది లాస్ట్ మా పెద్దమ్మ పంపించింది, అది గ్లాసులోది అయితే కోవా. ఇంకా ముగ్గురికి అయితే గుడికి వెళ్ళినప్పుడు గాజులు, ఇంకా బిర్యానీ, ఇంకా స్నాక్స్ ఏదో పంపించిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్లో ఏమేమి తెచ్చాను అన్నది మీకు చూపిస్తాను. ఇంకా బిర్యానీ అదైతే చూసారు కదా, గాజుల బిర్యానీ. ఇంకా మా లాస్ట్ ఏం చెప్తుంది చూడండి. ఏం పంపించింది మీ పెద్దమ్మ? హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది మార్కెట్కి వెళ్ళి. అందుకే కనీసం నెలలో ఒకసారి 2 సార్లు అయినా కంపల్సరీ వెళ్తాను. చూసారా, ఇది ఎంత ఉంటుంది అనుకున్నారు? వాటర్ మిలను ఎంత రెడ్గా ఉందో. ఎంతో కాదండి, 30 రూపాయలే, తక్కువ రేటే. మార్కెట్కి వెళ్ళామంటే తక్కువ రేట్లేనే. మార్కెట్కి వెళ్ళాను కదా, ఏమేమి తెచ్చాను మీతో చూపిస్తారండి. కరివేపాకు, కొత్తిమీర ఈ కంపల్సరీ కావాలా. ఇది గ్రేప్స్, పిల్లల ఫ్రూట్స్. ఈ అరటిపళ్ళు, ఇవి దానిమ్మకాయలు. రేట్ ఎక్కువైనా తప్పదు కదండి. ఇగో 100కైతే 4 ఫ్రూట్స్ చూసారా, 4. ఇది పాలకూర, ఇది పచ్చిమిర్చి, ములక్కాయలు 10 రూపాయలు. సొరకాయ అయితే ఊరి నుంచి తెచ్చింది, పాడైపోయింది. ఇప్పుడైతే తీసుకున్నాండి సొరకాయ పులుసు కోసం. ఆలుగడ్డ, ఉల్లిపాయలు, టమాటాలు అయితే తీసుకోలేదండి, ఇంటికి వస్తే తీసుకుందాము, బరువు మొయ్యలేము మార్కెట్ నుంచి అని. బెండకాయలు, ఇంకా చిలకడ దుంపలు. ఇంకా స్వీట్ కార్న్ అయితే తేలేదండి ఒకసారికి, ఎందుకంటే ఎక్కువైపోయినాయి కూరగాయలని తేలేదు. చూసారా, నిమ్మకాయలు 20 రూపాయలు. నిమ్మకాయలు ఎండాకాలం ఎలాగన్నా రేట్ ఎక్కువ ఉంటాయండి. 15 రూపాయలు మామిడికాయ, పప్పు మామిడికాయ ఉండడానికి. ఇవేనండి మా కూరగాయలు అంతటికి ఎంత అయిందంటే, ఎంత అయింది మీరు గెట్ చేయండి. నేను ఎంత అయింది అనుకుంటున్నానంటే 500 అయితే అయిందండి. 500 దాటింది వీటికి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఏమంటారు మీరు ఎలా తెస్తారు కూరగాయలు కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ శాతం అయితే మానేశాను మార్కెట్కి వెళ్ళడం, ఎందుకంటే 2 పిల్లలు ఇబ్బంది అవుతుందని. ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తాను, ఇలా తీసుకొస్తాను. మరి మార్కెట్కి ఇక్కడ అను చికెన్ బిర్యానీయే. బాగుందా? ఎవరు తెచ్చారు అది? మీ పెద్దమ్మ తెచ్చిందా? అమ్మో.